నేను ఎప్పటికప్పుడు వీడియోస్ త్వరగా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ అవ్వట్లేదు. సో, అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేనైతే ఈసారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను. ఆల్రెడీ లాస్ట్ షార్ట్‌లో చెప్పా కదా! అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను పూలు గుచ్చుతున్నానని చెప్పి. నేను వరలక్ష్మి వ్రతం ముందు రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాననమాట అరౌండ్ 2కి. సో, సాయంత్రం కల్లా 4 ఆ టైంకల్లా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోయా. సో, ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి వరలక్ష్మి వ్రతానికి అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. అమ్మమ్మ ఈ లోపల బిందెలు అవి తీసుకొచ్చింది ఏమేమి తీసుకురాలో. సో, బిందెలకిలో బియ్యం పోసి అక్కడ పెట్టాను అనమాట. ప్లేట్‌కి కింద ఫస్ట్ ముగ్గేయాలి కదా! సో, అలా వేసి ఇంకా ప్లేట్ అవన్నీ సెట్ చేసుకుంటున్నాను అనమాట. అవి అమ్మమ్మ ప్లేట్ లోపల కూడా వేస్తుంటే వద్దు అది వండుకునేవి వేయమని చెప్పారు. సో, ఇంకా వదిలేసాను అనమాట. ఈ చపాతీ కర్ర ఇచ్చిందనమాట. అమ్మవారికి చేతులు పెట్టాలి కదా! సో, చపాతీ కర్ర దాన్ని యూజ్ చేస్తున్నాను అనమాట చపాతీ కర్రని. లోపల నిన్న మామిడాకులు కట్టేటప్పుడు అవి డోర్‌కి హ్యాంగ్ చేద్దాం అనుకున్నా. కానీ దానికన్నా ఇక్కడ అమ్మవారి వెనకమాల డెకరేషన్ కింద బావుంటదని చెప్పి ఇక్కడ హ్యాంగ్ చేస్తున్నాను అనమాట. సో, బిందెకి బొట్టు అవన్నీ పెట్టి రెడీ చేశాను. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను అమ్మవారిని అయితే రెడీ చేయడం. ఇంతకుముందు ఎప్పుడు నేను రెడీ చేయలా. మా ఇంట్లో చేసుకున్న కొబ్బరికాయ పెట్టుకోవడం లేదా పసుపు ముద్దతో అమ్మవారిని చేసుకోవడం తప్ప ఎప్పుడు ఇలా రెడీ చేయలేదనమాట. సో, ఇదే ఫస్ట్ టైం నేను చేయడం అనేది. అమ్మమ్మ అయితే ఎప్పుడు చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఇలాగే అమ్మవారిని పెట్టుకుంటారు. కానీ ఎప్పుడు మొఖం పెట్టదనమాట. కొబ్బరికాయ మీద పసుపు కుంకంతో పెడతారు. కానీ ఈసారి మాత్రం మొఖం కొనుక్కొచ్చారనమాట. మొన్న షాపింగ్‌కెళ్ళా అని చెప్పా కదా! సో, అప్పుడు కొనుక్కొచ్చారనమాట ఈ మొఖం ఇవన్నీ. సో, ఇంక నేను అవన్నీ రెడీ చేయడానికి నాకు కుదరదు అని చెప్తే ఇంక నేనొచ్చాను. సో, అమ్మమ్మ ప్రసాదాలు అవన్నీ రెడీ చేసుకొని ఇంట్లో పూజ చేసుకునే టైంకి నేను అమ్మవారిని రెడీ చేశాను అనమాట. సో, మా ఇంట్లో జ్యువెలరీ ఏమి ఉండదు. నార్మల్‌గా అంటే హెవీ జ్యువెలరీ లాంటివి ఏమి ఉండవు. ఓన్లీ నేను వాడితే ఒక చిన్న చైనే వాడతా. సో, ఆల్రెడీ మీ అందరూ చూస్తారు కదా! ఒక చైనే పెట్టుకుంటా. నాకు ఇంకా రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ ఇవేం పడవు. సో, అమ్మమ్మ ఏం చెప్పారంటే వెళ్ళి కొనుక్కరమ్మని చెప్పారు. అది నేను వాళ్ళని అడిగి తీసుకురా నేను మళ్ళీ ఇచ్చేస్తా అని చెప్పమని చెప్పారు. సో, ఇంక వెళ్ళి వాళ్ళని అడిగి ఆ రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ అనేది తీసుకొచ్చా. ఈ లోపల అమ్మమ్మ వేసుకునే నామాలు ఉంటాయి కదా! వెంకటేశ్వర స్వామి. సో, ఆ చైనును నల్లపూసల గొలుసు ఏసాననమాట. చూసారుగా ఇక్కడ తీసుకొచ్చాననమాట వెళ్ళి. సో, 3 ఒక సెట్ అని చెప్పారు. కానీ అది థర్డ్‌ది పెద్ద హారం మాత్రం వడ్డానం కింద యూజ్ చేశాను అనమాట. ఇంకా లుక్ వచ్చింది అప్పుడు శారీకి కూడా. సో, దానికి హెయిర్ వచ్చేసేమో బ్లౌజ్ ఫాల్ యూజ్ చేశాను. అది మనం ఫాల్ యూజ్ చేస్తాం కదా చీరకి. సో, అది 3 పీసెస్ కింద కట్ చేసి అల్లేసాను అనమాట. ఇది ఒక్కసారి కాదు కదా! ఇంకెప్పుడైనా వాడినా యూజ్ అయిద్దని చెప్పి నేను అది యూజ్ చేశాను అనమాట. దానికి పూసలన్నీ ఏరుకొని దాన్నైతే కుట్టాను. హెయిర్ లెక్క. సో, అలా అయితే మొత్తానికి అమ్మవారిని అయితే రెడీ చేశా. ఈ లోపల అమ్మమ్మ వెళ్ళి అరటివి ఉంటాయి కదా! చిన్న అరటి చెట్లు అయితే తీసుకొచ్చిందనమాట. ఇంకా 2 వైపులకి అమ్మవారికి ఇంకొంచెం లుక్ రావాలని చెప్పి. సో, దానికోసం వెళ్ళి మట్టి తీసుకొచ్చి 2 పక్కల అమ్మవారికి 2 పక్కల పెట్టి గుచ్చా అనమాట. నేను వెళ్ళొచ్చే లోపల అమ్మమ్మ దండ అవన్నీ పెట్టుకొని రెడీ చేస్తుంది. సో, అవి తీసుకుంటారు కదా లక్ష్మీ రూపు వరలక్ష్మి వ్రతానికి. ఇంకా వాటికి ఇది చేయమంటే తాడులా చేయమంటే వాటికి తోరణాలును చేతికి కట్టుకోవడానికి అనమాట. ఇంకా లక్ష్మీ రూపుకేమో తాడు రెడీ చేశాను. రెడీ చేసి దానికి వైట్ థ్రెడ్ తీసుకొని పసుపు రాయాలంట కదా! సో, అలా రెడీ చేసి అన్నీ రెడీగా పెట్టాను అనమాట. ఇంకా అమ్మమ్మ వచ్చే టైంకి అన్నీ ఎదురుగా పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేశాం. ఫస్ట్ యూట్యూబ్‌లో చూసి పూజ స్టార్ట్ చేశాను అనమాట. కానీ అలా ఏం సెట్ అవ్వలేదు. అంటే వీడియో నేను డౌన్లోడ్ చేయలేదు. రికార్డింగ్ లైవ్‌లో పెట్టి ఇలా ప్లే చేస్తున్నాను అనమాట. ఇంకా యాడ్స్ వస్తాయి కదా! అమ్మమ్మకి ఇంక నచ్చక ఫస్ట్ కొంచెం పూజ స్టార్ట్ చేసేంత వరకు పెట్టాను. తర్వాత ఇంక అమ్మమ్మే మంత్రాలు అవి చదివారనమాట. నేను పూజ చేసేటప్పుడు రెడీ చేసేటప్పుడు అమ్మవారిని ఎప్పుడు చూసుకోలేదు కానీ ఇప్పుడు వీడియోలో నన్ను నేను చూసుకుంటే ఏంటి ఇంత దారుణంగా ఉంటానా, నేను ఏదైనా పని చేయడం స్టార్ట్ చేస్తాను అనిపించింది. నా డ్రెస్కి నా ప్యాంట్కి అసలు అయితే సంబంధమే లేదు. అసలు రెడీ అవ్వలేదు. జస్ట్ ఎలా అయితే లేచి డ్రెస్ చేంజ్ చేసుకొని అమ్మవారిని ఎలా అయితే రెడీ చేసానో అలాగే కూర్చున్నాను అనమాట పూజకు కూడా. ఇంటికి కూడా అలాగే వెళ్ళాను నేను. అంటే సాయంత్రం ఆ టైంకి ఇంకా నేను ఇంటికి స్టార్ట్ అయిపోయాను అనమాట. ఎలా అయితే మా ఇంటికంటే స్టార్ట్ అయ్యానో 2కి ఆ టైంకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికంటే కూడా 2కి ఆ టైంకి స్టార్ట్ అయిపోయాను అనమాట. ఎందుకంటే ఇంట్లో పూజ చేసుకోవాలి కదా! అమ్మమ్మ నెక్స్ట్ వీక్ చేసుకోమంది. నాకు కుదరదా అని చెప్పి ఇంకా మధ్యాహ్నం నుండే స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసాను అనమాట. సో, అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడైతే పూజ బాగా చేసుకున్నాను. తాతయ్య కూడా పక్కన హెల్ప్ చేశారు.
నాకు కెమెరా యాంగిల్ మేమిద్దరం పూజలోకి వచ్చినప్పుడు మా కెమెరా యాంగిల్ సెట్ చేసింది కూడా ఆయనే. సో ఈ వీడియో అంతా తాతయ్య ఫోన్లో ఉంది, నాకు రావడానికి టైం పట్టింది. సో అందువల్ల నేను వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిందనమాట. స్టోరేజ్ ఎక్కువైపోయింది. అరౌండ్ మార్నింగ్ 4 నుండి మధ్యాహ్నం 10 వరకు అనమాట వీడియో రికార్డ్ అవుతూనే ఉంది ఆ ఫోన్లో. లాస్ట్ ఇంకా అమ్మవారికి ప్రదక్షిణం చేసే టైంకి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట. కానీ ఎట్టకేళ్ళకి వీడియో అయితే రికార్డ్ అయింది. ఇప్పుడు దాకా అమ్మవారిని రెడీ చేయడం, పూజకి అన్నీ సిద్ధం చేసుకోవడం చూసారు కదా, ఇంకా పూజ చూడండి మీరు. లలిత నక్షత్రం భువనేశ్వరి ఓం లలితాయ నమః, శివకామేశ్వరి ఓం లలితాయ నమః, త్రిపుర సుందరి ఓం లలితాయ నమః, మాహృదయాంజలి ఓం లలితాయ నమః, మణిదీపవాసిని ఓం లలితాయ నమః, మందహాసిని ఓం లలితాయ నమః, మణిమయ భూషణి ఓం లలితాయ నమః, మధుర భాషిణి ఓం లలితాయ నమః, జై సరస్వతి ఓం లలితాయ నమః, ఓ జై ధనలక్ష్మి ఓం లలితాయ నమః, మంగళ గౌరీ ఓం లలితాయ నమః, బంగారు లక్ష్మి ఓం లలితాయ నమః, పద్మలోచన ఓం లలితాయ నమః, పాప విమోచన ఓం లలితాయ నమః, పరమ పావని ఓం లలితాయ నమః, సుజన జీవని ఓం లలితాయ నమః, అన్నపూర్ణేశ్వరి ఓం లలితాయ నమః, అర్ధనారేశ్వరి ఓం లలితాయ నమః, అఖిలాండేశ్వరి ఓం లలితాయ నమః, ఆది పరాశక్తి ఓం లలితాయ నమః, అభయదాయిని ఓం లలితాయ నమః, ఐశ్వర్యదాయిని ఓం లలితాయ నమః, ఆనందదాయిని ఓం లలితాయ నమః, ఆరోగ్యదాయిని ఓం లలితాయ నమః, శ్రీ మహారాజ్ఞి ఓం లలితాయ నమః, సింహాసనేశ్వరి ఓం లలితాయ నమః, సువర్ణ పూజిత కీర్తి విరాజిత ఓం లలితాయ నమః, అంజవి ఉపేంద్ర ఓం లలితాయ నమః, అమరేంద్ర వందిత ఓం లలితాయ నమః, త్రైలోక్య మాత ఓం లలితాయ నమః, యోగాంధ్ర సంభూత ఓం లలితాయ నమః, పాసుధారిణి ఓం లలితాయ నమః, మహారూపిణి ఓం లలిత, శ్రీ విశ్వరూపిణి ఓం లలిత, సుస్వరూపిణి ఓం లలిత, వేదరూపిణి ఓం లలిత, వేదనా రూపిణి ఓం లలిత, కల్ప విహారిణి ఓం లలిత, బండ సంహారిణి ఓం లలిత, కల్వేష నివారిణి ఓం లలిత, కళ్యాణకారిణి ఓం లలిత, జయ కమలాసన ఓం లలిత, జయ కమలాసన ఓం లలిత, అనాది నిధన ఓం లలిత, ఆనంద సదన ఓం లలిత, రాజరాజేశ్వరి ఓం లలిత, రజతగీశ్వరి ఓం లలిత, హరి భయంకరి ఓం లలిత, అసుర సంహారి ఓం లలిత, వేదనాశిని ఓం లలిత, మోహనాశిని ఓం లలిత, భానువాసిని ఓం లలిత, భక్త పోషిణి ఓం లలిత, శ్రీ కనక దుర్గా ఓం లలిత, అంబిక చండిక ఓం లలిత, మహిషాసురమర్దిని ఓం లలిత, సారిణి ఓం లలిత, జయ నారాయణి ఓం లలిత, జయ దాక్షాయిని ఓం లలిత, దుర్గతి నాశిని ఓం లలిత, సద్గతిదాయని ఓం లలిత, శివ భవాని ఓం లలిత, శాంభవి శంకరి ఓం లలిత, సామగాన ప్రియ ఓం లలిత, సర్వమంగళ ఓం లలిత, త్రినేత్రధారిణి ఓం లలిత, త్రిపాపహారిణి ఓం లలిత, సరోజ చరణ ఓం లలిత, భవాభ్యతరణి ఓం లలిత,
जय गायत्री ओम ललिता जय सावित्री ओम ललिता अमृतवर्षिणी ओम ललिता आत्मकर्षणी ओम ललिता सौभाग्यदायिनी ओम ललिता सौशीलदायिनी ओम ललिता वरदायिनी ओम ललिता संतोषदायिनी